మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈరోజు మనం మన కంటికి కనిపించని ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆ ప్రపంచమే అణువుల ప్రపంచం, ది వరల్డ్ ఆఫ్ ఆటమ్స్. అమ్మో, సైన్స్ క్లాసా అని కంగారు పడకండి. ఇది సైన్స్ క్లాస్ కాదు, బైబిల్లో ఉన్న సైన్స్ను చూసే అద్భుతమైన విషయం. మనం వాడుతున్న ఈ ఫోన్, మనం చూస్తున్న ఈ స్క్రీన్, మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, చివరికి మన శరీరం కూడా దేనితో చేయబడింది? అన్నీ అణువులతోనే, అనగా ఆటమ్స్తోనే. ఈరోజు మనం టెక్నాలజీలో ఇంత అభివృద్ధి సాధించామంటే దానికి కారణం ఈ చిన్న అణువుల వెనుకున్న రహస్యాలను మనం ఛేదించగలగడమే. ఈ అణువుల గురించిన మన అవగాహన ఎలా మొదలైంది? దేవుని యందు భయభక్తులు కలిగిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ రహస్యాలను ఛేదించడంలో ఎలాంటి పాత్ర పోషించారు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ అణువుల భవిష్యత్తు గురించి, ఈ విశ్వం యొక్క అంతం గురించి బైబిల్ ఏం చెప్తోంది అనే విషయాన్ని చూద్దాం. ఈ ఆటం అనే పేరు ఎలా వచ్చిందని ఆలోచిస్తే, ఈ ఆలోచన మొట్టమొదట ఎవరికి వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలోకి పురాతన గ్రీసు దేశంలోకి ప్రయాణించాలి. ఆ కాలంలో డెమోక్రిటస్ అనే ఒక గొప్ప గ్రీకు తత్వవేత్త ఉండేవాడు. ఆయన తన శిష్యులతో కూర్చొని ఈ ప్రపంచం దేనితో చేయబడిందని లోతుగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఒక ప్రయోగం గురించి ఆలోచించాడు. అది మనసులోనే చేసే ప్రయోగం. ఆయన ఇలా అనుకున్నాడు, మనం ఏదైనా ఒక వస్తువును తీసుకుందాం. ఉదాహరణకు ఒక యాపిల్ పండు. దాన్ని సగానికి కోద్దాం. వచ్చిన ముక్కను మళ్ళీ సగానికి కోద్దాం. ఆ చిన్న ముక్కను మళ్ళీ సగానికి. ఇలా మనం దాన్ని కోస్తూనే వెళ్తే చివరికి ఏం జరుగుతుంది? ఆయన ఆలోచించాడు. మనం అలా కోస్తూ వెళ్తే చివరికి ఇక ఏమాత్రం విభజించడానికి వీల్లేని, కోయడానికి వీల్లేని ఒక అతి సూక్ష్మమైన ప్రాథమికమైన కణం మిగిలి ఉండాలి. ఆ కణమే ఈ పదార్థాలన్నిటికీ మూలమని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ విభజించడానికి వీల్లేని అనే భావనకు ఆయన ఒక గ్రీకు పదాన్ని సృష్టించాడు. గ్రీకు భాషలో ఆ అంటే లేనిది లేదా కాదు, టొమోస్ అంటే కోయడం లేదా విభజించడం. ఈ రెండింటినీ కలిపి ఆయన ఆ ప్రాథమిక కణానికి అటోమోస్ అని పేరు పెట్టాడు. ఆ అటోమోస్ అనే గ్రీకు పదం నుండే ఇంగ్లీష్లో ఆటమ్ అనే పదం వచ్చింది. మనం తెలుగులో దాన్ని అణువు లేదా పరమాణువు అని పిలుస్తాం. అయితే డెమోక్రిటస్ కాలంలో ఇది కేవలం ఒక ఫిలాసఫికల్ థాట్ మాత్రమే. దాన్ని నిరూపించడానికి ఎలాంటి ప్రయోగాలు, ఆధారాలు లేవు. అందుకే దాదాపు 2000 సంవత్సరాల పాటు ఈ ఆలోచనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అరిస్టాటిల్ వంటి ఇతర ఫిలాసఫర్స్ పదార్థమంతా భూమి, నీరు, గాలి, అగ్ని అనే 4 మూలకాలతో చేయబడిందని చెప్పిన సిద్ధాంతమే ఎక్కువగా పాపులర్ అయింది. ఈ ఆధునిక యుగంలో ఆటమ్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడు మన దగ్గర స్కానింగ్, టన్నలింగ్, మైక్రోస్కోప్ లాంటి టెక్నాలజీ ఉంది. దానితో మనం ఒక్కో ఆటంను చూడగలం. ఒకప్పుడు చూడలేని అణువులు, ఇప్పుడు మనిషి చూసేంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. అణువుల నిర్మాణం మనకు అర్థమైన తర్వాత మానవ చరిత్రే మారిపోయింది. ఈ అభివృద్ధి వలన జరిగిన మంచి చూస్తే కొత్త కొత్త పదార్థాలు సృష్టించబడ్డాయి. మనం తినే చాక్లెట్ల నుండి ఎగిరే సూపర్ ప్లేన్స్ వరకు, మనం వాడే సూపర్ కంప్యూటర్ల నుండి స్పేస్ షిప్స్ వరకు అన్నీ అణు విజ్ఞానం ద్వారా వచ్చినవి. 5G లాంటి వైర్లెస్ నెట్వర్క్లు, ఖచ్చితమైన సమయాన్ని చెప్పే అటామిక్ క్లాక్లు అన్నీ దీనివల్లే సాధ్యమయ్యాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్తుని అందించే అణుశక్తి, సముద్ర గర్భంలో నెలల తరబడి ప్రయాణించే న్యూక్లియర్ సబ్మెరైన్లు, మన చేతిలో ఉన్న కంప్యూటర్ చిప్లు, ఇవన్నీ అణువుల శక్తికి నిదర్శనాలు. వైద్య రంగంలో అయితే MRI స్కాన్ లాంటి టెక్నాలజీ మన శరీరంలోని అణువుల ప్రవర్తనను ఉపయోగించుకునే మన అవయవాల అద్భుతమైన చిత్రాలను తీస్తుంది. కొత్త కొత్త మందులు, వ్యాక్సిన్లు కూడా అణుస్థాయిలో జరిగే క్రియల ఆధారంగానే తయారు చేయబడుతున్నాయి. ఈ అణువుల వలన మంచే కాదు, ఎంత చెడు జరుగుతుందో చూడండి. ఆటమ్ అని వినగానే మనలో భయం కూడా వేస్తుంది. హిరోషిమా, నాగసాకి, చెర్నోబిల్, ఫుకుషిమా, ఈ పేర్లు వినగానే అణుశక్తి చేసిన నాశనం మన కళ్ల ముందు అలా మెదులుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ పై వేసిన అణుబాంబులు కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మందిని బూడిద చేశాయి. రీసెంట్ గా చైనా సౌండ్ కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణిని పరీక్షించింది. ఇవి జపాన్ పై వేసిన బాంబుల కంటే 1000 రెట్లు శక్తివంతమైనవి. ఈ రోజు మనం ప్రపంచ దేశాలన్నీ అణ్వాయుధాలను పదును పెట్టుకోవడం చూస్తున్నాం. ఎవరైతే అణుశక్తిని నియంత్రిస్తారో వారే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తారు అనే పరిస్థితి వచ్చింది. దేవుడు మానవునికి అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిచ్చాడు. కానీ మనిషి ఆ శక్తిని దేవుని చిత్త ప్రకారం ఉపయోగించడంలో విఫలమయ్యాడు. అందుకే దేవుడు కలుగజేసుకోబోతున్నాడు. కానీ దాని గురించి తెలుసుకోబోయే ముందు అణువులను అర్థం చేసుకునే ప్రయాణంలో గొప్ప శాస్త్రవేత్తల పాత్ర ఏమిటో చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం సర్ ఐజాక్ న్యూటన్తో మొదలు పెట్టాలి. మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆయన చెప్పాడు. ఆయన క్యాలిక్యులస్ను ఫౌండ్ చేశాడు. మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి న్యూటన్ అణువుల ఉనికిని
అంచనా వేశారు. ఆయన దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని స్టడీ చేయడం ద్వారా వాస్తవికతను అర్థం చేసుకోవచ్చని నమ్మారు. ఆ తర్వాత జోసెఫ్ ప్రిస్లీ, ఆయన ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక పాస్టర్ కూడా. సైన్స్కు మతానికి పడదు అని ఎవరు చెప్పారు? ప్రిస్లీ ఒకవైపు బైబిల్ స్టడీ చేస్తూనే మరోవైపు ప్రయోగాలు చేసి ఆక్సిజన్ను కనుగొన్నారు. ఆయన ఆక్సిజన్ను కనుగొనడంలో రసాయన శాస్త్రంలో అనగా కెమిస్ట్రీలో అణువుల ఆవిష్కరణకు ఒక పాత్ ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత జాన్ డాల్టన్, ఈయన కూడా దేవుడంటే భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టారు. రసాయన చర్యలలో కొన్ని మ్యాథమెటికల్ సీక్వెన్సెస్ ను ఆయన గమనించారు. ఆయన ఆలోచించిన విషయం ఏంటంటే, ప్రకృతి ఇలా సింపుల్ రేషియోస్ ఎందుకు వాడుతోంది? బహుశా పదార్థాలన్నీ లెక్కించగలిగే చిన్న చిన్న ముక్కలతో అంటే అణువులతో చేయబడి ఉండాలని. ఈ ఆలోచన ఆధారంగానే ఆయన తన అటామిక్ థియరీ ప్రపోజ్ చేశారు. ఈ ప్రయాణంలో మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్. ఈయన గురించి చాలా మందికి తెలియదు, కానీ ఈయన లేకపోతే మన ఆధునిక ప్రపంచమే లేదు. 18వ శతాబ్దం న్యూటన్ అయితే, 20వ శతాబ్దం ఐన్స్టీన్ అయితే, 19వ శతాబ్దం ఖచ్చితంగా మ్యాక్స్వెల్దే. మ్యాక్స్వెల్ తల్లి తన చిన్నప్పటి నుండి ఆయనకు లుక్ ఎట్ గాడ్ త్రూ నేచర్ అని నేర్పించేది. అనగా ప్రకృతి నుండి దేవుణ్ణి చూడాలని ఆయన తల్లి చెప్పేది. ఆయనకు చిన్నప్పటి నుండే బైబిల్ మెమరైజేషన్ వచ్చు. 8 ఏళ్ల వయసులోనే బైబిల్లోని అతిపెద్ద అధ్యాయమైన 119వ కీర్తనను మొత్తం చెప్పగలిగేవాడంటారు. ఆయన కనుగొన్న సమీకరణాలు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ మన ప్రపంచాన్ని మార్చేశాయి. రేడియో వేవ్స్ కనుగొన్నది అవే, కాంతి వేగాన్ని ఊహించింది అవే, మనం చూసే కలర్ టీవీ, విమానాలు, మనం వాడే రేడియో అన్నీ ఆయన పని మీదే ఆధారపడి ఉన్నాయి. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి స్ఫూర్తినిచ్చింది కూడా ఆయన ఈక్వేషన్సే. చివరిగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన మ్యాక్స్వెల్ ను ఎంతగా ఇష్టపడేవారంటే తన గదిలో మ్యాక్స్వెల్ ఫోటోను పెట్టుకునేవారు. 1827లో రాబర్ట్ బ్రౌన్ అనే బొటానిస్ట్ పాలిన్ గ్రెయిన్స్ క్రమం లేకుండా నీటిలో ముందుకు వెనక్కి కదులుతున్నట్లు అతను గమనించాడు. దానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. అయితే ఐన్స్టీన్ ఆ పుప్పొడి రేణువులను కంటికి కనిపించని నీటి అణువులు ఢీకొట్టడం వల్లే అవి అలా కదులుతున్నాయని గణిత శాస్త్రపరంగా నిరూపించారు. దీంతో అణువుల ఉనికిపై భౌతిక శాస్త్రవేత్తలకు పూర్తి నమ్మకం కలిగింది. అణువులను గురించిన ఈ అద్భుత ప్రయాణంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎందరో శాస్త్రవేత్తలు దేవుని సృష్టిలోని క్రమాన్ని మనకు చూపించారు. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ అణువుల భవిష్యత్ ఏంటి? ఈ విశ్వం ఎలా అంతమవుతుంది? సెక్యులర్ సైంటిస్టులు ఏమంటారంటే, ఈ విశ్వం చివరికి అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం యొక్క 2వ నియమం ప్రకారం చల్లబడి నిర్జీవంగా మరణిస్తుందని, హీట్ డెత్. కానీ బైబిల్ అది చల్లగా చనిపోదు, ఈ విశ్వం మునుపెప్పుడూ చూడని భయంకరమైన అణు విస్ఫోటనంతో అంతమవుతుందని. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తులుడైన పేతురు గారు ఇలా రాశారు: అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇది ఈ విశ్వం యొక్క అంతం, మానవ చరిత్ర యొక్క అంతం, సమస్తం యొక్క అంతం. ఆదికాండంలో దేవుడు టైం, స్పేస్, మ్యాటర్ ఈ మూడింటిని ఉనికిలోనికి తెచ్చాడు. ఆ చివరి రోజున దేవుడు ఆ మూడింటిని ఒకేసారి నాశనం చేయబోతున్నాడని పేతురు గారు చెప్తున్నారు. టైం, పేతురు గారు అంటారు, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దేవుడు కాలాన్ని మనలా చూడడు. ఆయన దృష్టిలో ఆదాము 6 రోజుల క్రితం జీవించాడు, అబ్రహాము 4 రోజుల క్రితం, దావీదు 3 రోజుల క్రితం, యేసు ప్రభు 2 రోజుల క్రితం ఈ లోకానికి వచ్చారు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ కొన్ని గంటల క్రితం, చార్లెస్ స్పర్జన్ కొన్ని నిమిషాల క్రితం జీవించారు. మనం కూడా ఆయన దృష్టిలో ఈ రోజుల్లోనే జీవిస్తున్నాం. ఆ చివరి రోజున, ప్రభువు దినమున మనకు తెలిసిన కాలం అంతమై మనమందరం నిత్యత్వంలోకి ప్రవేశిస్తాం. స్పేస్, అంతరిక్షం, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అంటే మనం చూస్తున్న ఈ అంతరిక్షం, ఈ గ్యాలక్సీలు అన్నీ ఒక పెద్ద శబ్దంతో అంతమైపోతాయి. యాటమ్స్ లేదా మ్యాటర్, పంచభూతములు, ది ఎలిమెంట్స్ మహావేంద్రముతో లయమైపోవును. ఇక్కడ పంచభూతములు అని అనువదించబడిన గ్రీక్ పదం స్టోయికియా. దీనికి అర్థం వరుసలో అమర్చబడినవి. మనం మైక్రోస్కోపులో చూసినప్పుడు అణువులు ఎలా కనిపిస్తాయి? వరుసలలో. కాబట్టి స్టోయికియా అంటే అణువులే. ఆ చివరి రోజున ప్రతి అణువు, ప్రతి పరమాణువు మహావేడితో కరిగిపోతుంది. దేవుని తీర్పు దినాన ఈ విశ్వం ఇలా అంతమవుతుంది. కానీ ఒక్క క్షణం ఆగండి. అసలు ఇంత అందమైన సృష్టి, ఇంత అద్భుతమైన విశ్వం ఇలా నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటే కారణం, 2 అక్షరాలు: పాపం. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టి చాలా మంచిదిగా ఉంది. అందులో మరణం లేదు, శాపం లేదు, వినాశనం లేదు. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, ఆ పాపం కేవలం మనిషిని మాత్రమే కాదు,
ఈ సృష్టి మొత్తాన్ని పాడు చేసింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్తున్నట్లు సృష్టి యావత్తు మూలుగుచూ వేదన పడుచూ తన విమోచన కోసం ఎదురు చూస్తుంది. బైబిల్లో మనం చూస్తే పాపం విపరీతంగా పెరిగిపోయినప్పుడు దేవుడు 2 సార్లు ఈ భూమిని శుద్ధీకరించాడు లేదా శుద్ధీకరించబోతున్నాడు. మొదటిసారి నోవహు కాలంలో భూమి మీద నరుల చెడుతనం గొప్పదని, వారి హృదయాలోచనలన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా చూశాడు. ఆ పాపాన్ని కడిగివేయడానికి ఆయన జలప్రలయాన్ని పంపించాడు, నీటితో ఈ భూమిని శుద్ధీకరించాడు. కానీ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, రెండవసారి రాబోయే తీర్పు దినాన దేవుడు ఈ భూమిని అగ్నితో నాశనం చేయబోతున్నాడు. మొదటిసారి నీటితో శుద్ధీకరించిన దేవుడు ఈసారి మాత్రం ఎందుకు అగ్నిని ఎంచుకున్నాడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీలో కలిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథం అంతటా దేవుడు అగ్నిని ఎలా వాడాడో చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్లో అగ్ని అనేది కేవలం నాశనానికి గుర్తు కాదు, దేవుని పరిశుద్ధతకు గుర్తు, సింబల్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. మోషే మండుచున్న పొద దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ అగ్నిజ్వాలల మధ్య నుండి మాట్లాడాడు. ఆ నేల పరిశుద్ధమైనది. సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం మొత్తం అగ్నితో పొగతో కప్పబడింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పాపి అయిన ఏ మనిషి ఆయనను చూసి బ్రతకలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రెండవదిగా శుద్ధీకరణకు గుర్తు. బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారు? దాన్ని అగ్నిలో పెట్టి కరిగిస్తారు. అప్పుడు దానిలోని మలినాలన్నీ కరిగిపోయి స్వచ్ఛమైన బంగారం మిగులుతుంది. అగ్ని పనికిరాని దాన్ని కాల్చివేసి విలువైన దాన్ని శుద్ధీకరిస్తుంది. మూడవదిగా అంతిమ తీర్పుకు గుర్తు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకు దేవుడు గంధకమును అగ్నిని కురిపించి వాటి పాపానికి తీర్పు తీర్చాడు. యేసు ప్రభువు కూడా తీర్పు దినాన దుర్మార్గులు ఆరని అగ్నిలోనికి వేయబడతారని ఎన్నోసార్లు హెచ్చరించారు. ప్రకటన గ్రంథం అగ్ని గంధకముల గుండము అని మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? జలప్రలయం అప్పటి పాపాన్ని కేవలం పైపైన కడిగేసింది, కానీ పాపం యొక్క మూలం, దాని మరక ఇంకా మిగిలే ఉంది. కానీ ఈసారి దేవుడు ఈ సృష్టిని కేవలం కడగాలని అనుకోవట్లేదు. ఆయన దాన్ని సంపూర్ణంగా శుద్ధీకరించాలని, పాపం యొక్క ప్రతి మరకను, ప్రతి అవశేషాన్ని శాశ్వతంగా తొలగించాలని కోరుకుంటున్నాడు. ఆ పని చేయగలిగింది అగ్ని మాత్రమే. అది పాతదాన్ని పూర్తిగా కాల్చివేసి ఒక నూతన ఆకాశానికి, నూతన భూమికి దారితీస్తుంది. ఆ కొత్త సృష్టిలో పాపానికి, కన్నీటికి, మరణానికి తావుండదు. కాబట్టి ఆ రాబోయే అగ్ని దేవుని పరిశుద్ధతకు, ఆయన న్యాయ తీర్పుకు గుర్తు. అది పాపాన్ని ఏమాత్రం సహించని స్వభావానికి గుర్తు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.